నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో బ్లాంకెట్, క్రెటాన్ మరియు ఫెదర్ స్టిచ్ ఎలానో చూద్దాము. ఇలాగ నేను ఒక డిజైన్ వేసాను కదా, ఈ డిజైన్లో ఈ లీఫ్కి ఇటు క్రెటాన్ స్టిచ్, హాఫ్ బ్లాంకెట్ స్టిచ్ వేసాను. ఇది ఫెదర్ స్టిచ్. నెక్స్ట్ నార్మల్ స్టెమ్ స్టిచ్. మొదట మనము ఫెదర్ స్టిచ్ను ఈ డిజైన్కి వేద్దాము. అది ఎలానో ఇప్పుడు చూద్దాము. ఈ ఫెదర్ స్టిచ్ స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగే మనం ఒక మంచి మాటను ఇప్పుడు తెలుసుకుందాము. అన్నిటికన్నా చౌకైన ఔషధం చిరునవ్వు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు మనం ఈ డిజైన్లో ఆల్రెడీ నేను క్రెటాన్ బ్లాంకెట్ స్టిచ్తో 2 రకాల లీవ్స్ వేశాను. ఫెదర్ స్టిచ్ను ఇక్కడ యూజ్ చేశాను. ఇప్పుడు ఈ లైన్కి మనం ఫెదర్ స్టిచ్ని వేద్దాము. మొదట సూదిని ఇలాగా కింది నుంచి మనం పైకి తీసుకొని రావాలి. ఇప్పుడు ఇలాగా మన వైపుకి తిప్పుకొని సూదిని చూడండి, దీనికి ఎదురుగా ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ మనం కిందికి తీసుకోవాలి. ఎదురుగా పెట్టుకొని ఇలాగా మళ్ళీ ఈ లైన్ వరకు సూదిని మనం తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా వేసుకున్నాక ఇలా పెట్టుకొని సూదిని ఇక్కడి నుంచి దీనికన్నా కొద్దిగా కిందికి పెట్టుకొని క్రాస్గా దారాన్ని సూది కింది నుంచి మనం తీసుకోవాలి. చూడండి, ఇలాగా వీ షేప్లో వచ్చేలాగా ఇలాగా. ఇప్పుడు మరలా సూదిని ఇటు ఈ పక్క తీసుకొని ఇప్పుడు మరలా కిందికి తీసుకోవాలి. ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకుంటూ రావాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఈ పక్క నుంచి ఇక్కడికి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి మనం ఇటు కిందికి చూడండి. ఒకసారి ఈ పక్కకి మరి ఒకసారి ఎడమ పక్కకి కుడి పక్కకి మనం తీసుకుంటూ రావాలి. ఇదే ఫెదర్ స్టిచ్. చూస్తున్నారు కదా, ఇప్పుడు కుడి పక్క నుంచి మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు సూదిని ఇలా కింది నుంచి ఎడమ పక్కకు పెట్టుకొని మళ్ళీ కిందికి మళ్ళీ ఇప్పుడు కుడి పక్క నుంచి క్రాస్గా పెట్టుకుంటూ మనం ఈ స్టిచ్ని వేసుకుంటూ రావాలి.
ఇక్కడ మనం సూదిని కిందికి తీసుకోవాలి. చూసారు కదా, ఈ డిజైన్లో మనం మొదట ఫెదర్ స్టిచ్ని వేసాము. ఇప్పుడు మొదట ఈ లీఫ్కి బ్లాంకెట్ స్టిచ్, ఇటుపక్క క్రెటాన్ స్టిచ్ వేద్దాము. ఇప్పుడు ఈ డిజైన్లో మనం మొదట కుడిపక్కకు బ్లాంకెట్ స్టిచ్ని వేద్దాము. బ్లాంకెట్ స్టిచ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం సూదిని మొదట తీసుకోవాలి. చూడండి, తర్వాత ఈ మిడిల్లో మనం వేసుకున్నటువంటి ఈ లైన్ మీద నుంచి మనం సూదిని తీసుకొని ఇటు ఈ లైన్ మీదకి తీసుకొని వచ్చి దారాన్ని ఇలాగా తీసుకోవాలి సూది కింద నుంచి. చూడండి, ఇది బ్లాంకెట్ స్టిచ్. మళ్ళీ కొద్దిగా దీనికన్నా కొద్దిగా పైన పెట్టుకొని ఇలాగ మనం ఈ బ్లాంకెట్ స్టిచ్ని వేస్తూ రావాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉన్నదో. చూడండి, ఇలాగా మనం కొద్దిగా గ్యాప్ పెట్టుకుంటూ ఈ బ్లాంకెట్ స్టిచ్ని వేస్తూ రావాలి. ఇక్కడ మర్చిపోవద్దు, దారం సూది కింది నుంచి ఇలాగా రావాలి. ఇది చివరిది. చూసారు కదా, మొదట మనం బ్లాంకెట్ స్టిచ్ని వేసాము. ఇప్పుడు ఈ ఎడమ పక్కన క్రెటాన్ స్టిచ్ని వేద్దాము. క్రెటాన్ స్టిచ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ పైన నుంచి ఇలాగ మనం స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ డిజైన్లో మధ్యలోనే ఇలా లైన్ వస్తూ ఉంది కదా. క్రెటాన్ స్టిచ్కి మనం అటు ఇటు మిడిల్గా సూదిని తీసుకుంటూ రావాలి. ఇప్పుడు చూద్దాం. చూడండి, సూదిని ఇలా పైనుంచి తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడి నుంచి సూదిని చూడండి, ఈ కొద్ది గ్యాప్లోనే సూదిని మనం ఈ లైన్ వరకు ఇలాగా తీసుకోవాలి, స్లీపింగ్ లైన్ లాగా. తర్వాత ఒక లూప్ లాగా ఇక్కడ వస్తుంది కదా. ఇప్పుడు ఇటుపక్క నుంచి ఇటుపక్క మనం లైన్ పెట్టుకున్నాం కదా, ఇటుపక్క నుంచి మిడిల్ వరకే కొద్ది దూరం మాత్రమే సూదిని తీసుకోవాలి. ఇప్పుడు దారాన్ని ఇలా సూది కిందికి తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి చూడండి, మనం వేసినట్టు ఈ బ్లాంకెట్ స్టిచ్ మధ్యలో నుంచి సూదిని తీసుకుంటూ మళ్ళీ ఇక్కడ మిడిల్లోకి మళ్ళీ మనం సూదిని ఎడమ పక్కకు తీసుకొని రావాలి. ఇలాగా మళ్ళీ ఇలాగ పెట్టుకొని మళ్ళీ మధ్యలోకి చూస్తున్నారు కదా, ఇలా మధ్యలోకి సూదిని తీసుకొని దారాన్ని ఇలా సూది కింది నుంచి మళ్ళీ మనం
తీసుకోవాలి. ఇప్పుడు కుడి పక్క నుంచి ఎడమ పక్కకి సూదిని గుర్తుపెట్టుకోండి. సూది కుడి పక్క నుంచి ఎడమ పక్కకి ఇలాగా తీసుకోవాలి. కొద్ది దూరం మాత్రమే మనం తీసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎడమ పక్క నుంచి సూదిని మరలా కుడి పక్కకి కొద్ది దూరం మాత్రమే తీసుకోవాలి. చూడండి ఇలాగ. మళ్ళీ ఏ పక్క ఇలాగా తీసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎడమ పక్క నుంచి కుడి పక్క నుంచి ఎడమ పక్కకి చూడండి. దారం సూది కింది నుంచి వస్తూ రావాలి. ఇప్పుడు మరలా ఎడమ పక్క నుంచి కుడి పక్కకి కొద్దిగా దూరమే నేను తీసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కుడి పక్క నుంచి ఎడమ పక్కకి ఇలా మధ్య వరకు. ఇప్పుడు ఎడమ పక్క నుంచి హాఫ్ చూసుకోండి. ఇలా మధ్య వరకు మనం సూదిని కుడి పక్క వైపుకు తీసుకోవాలి. చూడండి మధ్యలోకి ఇది వస్తూ ఉన్నది. ఇప్పుడు కుడి పక్క నుంచి మళ్ళీ ఎడమ పక్కకి మధ్య వరకు. ఇప్పుడు ఎడమ పక్క నుంచి మరలా సూదిని కుడి పక్క వరకు తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి మధ్య వరకు ఇక్కడ వరకు మాత్రమే మనం తీసుకుంటూ రావాలి. సూదిని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొని రాకూడదు, మధ్యలోకే మనం తీసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఎడమ పక్క నుంచి కూడా కొద్దిగా దూరం మాత్రమే. ఇప్పుడు ఈ క్రటాన్ స్టిచ్ను మొత్తం మనం వేద్దాం. మనం ఈ డిజైన్ని దగ్గరగా వేసుకుంటూ వస్తే
చాలా అందంగా కనపడుతుంది. చూసారు కదా, బ్లాంకెట్ స్టిచ్ చుట్టూ క్రెటాన్ స్టిచ్ ఎలానో. ఇప్పుడు మనం ఇక్కడ మిగిలిన ఈ భాగానికి నార్మల్గా స్టెమ్ స్టిచ్ను వేద్దాము. ఇప్పుడు ఇక్కడ మనం స్టెమ్ స్టిచ్ను వేద్దాము.
ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో మనం బ్లాంకెట్ స్టిచ్, క్రెటాన్ స్టిచ్ మరియు ఫెదర్ అండ్ స్టెమ్ స్టిచ్ ఎలానో చూసాం కదా. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.